recording. And sir is the student of B Kottakota from 6th to 10th class and later intermediate at Chinatekuru, Kurnool district. And when we approached sir for this motivational class, even though it is very odd time for him, he is from Australia, he joined from Australia, he immediately accepted to talk to us. And thank you, sir. Thank you so much. And hearty welcome to our APIS various schools, 190 institutions, both 10th and intermediate joined here, sir. I have over to you, sir. Thank you. Thank you so much, ma'am, for giving this wonderful opportunity. I'll start with where I came from, a low class family. Sir, I need to say first. sir, 1 minute, sir. Sir, కెమెరా కొంచెం కిందకి ఉంటే మీ ఫేస్ వేర్ నాట్ విజిబుల్ కంప్లీట్లీ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Why I am starting with this sentence? So, Gurur Brahma, Guruve Brahma, Gurur Vishnu, Guruve Vishnuvu, Gurur Devo Maheshwara, Guruve Maheshwaradu, Sivudu, Guru Sakshat Parabrahma, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. Alanti Guruvulaku Namaskaramu. So, myself, Dr. Asadi, when I joined in the year 1988 at 6th class B Kottakota AP SWRS school. So my principal was Ravindranath Sharma, and he taught us mathematics. That's why I am today here in Australia last 5 years. Claps. Are you comfortable in English or Telugu, ma'am? Sir, if it is Telugu, I think everyone will be having a good access. Oh, sorry, my dear students. Yeah. So, నేను చాలా నేను డాక్టర్ ఆసాది శ్రీనివాసులు ఫ్రమ్ తరిగొండ అనే ఒక విలేజ్, అన్నమయ్య డిస్టిక్, చిత్తూరు జిల్లా. సో ఫ్రమ్ తరిగొండ నుంచి బి కొత్తకోట అనే స్కూల్లో జాయిన్ అవ్వడం వల్ల మా నాన్న తాగుడుకు బానిస. 7 మంది మేము పిల్లలు, నేను 7వ వాణ్ణి. మా అన్నయ్య తాగుడుకు అలవాటు, వ్యవసాయం వాళ్ళకి తెలియదు. మన మన ఇలాంటి ఫ్యామిలీ నుంచి మా అమ్మ కష్టపడి మా నాన్నను మా అన్నను వాళ్ళని ఎవ్వరిని కాదనేసి నన్ను కొత్తకోట అనే స్కూల్లో ఎగ్జామ్ రాపిచ్చి నన్ను జాయిన్ చేపించింది మహాతల్లి. ఇప్పుడు ఉంది మా అమ్మ, 86 ఇయర్స్. నేను బాగా చూసుకుంటున్నా మా అమ్మను. మా నాన్నగారు బీటెక్ ఫైనల్ చనిపోయారు తాగుడుకు బానిస అవ్వడం వల్ల. మీ పేరెంట్స్ చెప్పండి, తాగకూడదు. తాగడం వల్ల చాలా వ్యసనాలకు, తాగడం వల్ల చాలా మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ పాడైపోతాయి. తెలీదు ఆ విషయం వాళ్ళకు. సో ఇది నేను 5th క్లాస్ నుంచి 10th వరకు ఆ స్కూల్లో చదివి, అన్ఫార్చునేట్లీ స్టేట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశారు రవీంద్రనాథ్ సార్ గారు అనేసి మాకు ప్రిన్సిపాల్గా ఉన్నారు. కానీ 9th క్లాస్లో సార్ గారు వెళ్ళిపోయారు. 10th క్లాస్లో మాకు ఓ అనసూయ అనే ఒక మేడం అనంతపురం నుంచి వచ్చారు. కానీ ఆమె మాట ఉన్న ఫ్యాకల్టీ ఎవరు వినలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆమె కూడా ఇంకొంచెం బాగా శ్రద్ధ తీసుకుని ఉంటే మేబీ స్టేట్ ర్యాంక్ వచ్చేది. కానీ మమ్మల్ని వదిలేశారు. అంత ధర్నాలు, అది ఇంకా మీకు తెలిసిందే. అలా కొంచెం డిస్టర్బ్ అయింది 10thలో. అయినా కూడా సెల్ఫ్గా చదువుకొని స్కూల్ ఫస్ట్ రావడము. అక్కడ నుంచి నేను కర్నూలుకు ఇంటర్మీడియట్ కర్నూలులో మాకు స్టార్ట్ అయింది. 1993లో ఎంపీసీ ఇంగ్లీష్ మీడియము తీసుకోవడం. అదే ఫస్ట్ బ్యాచ్. మేము సి క్యాంప్లో డాక్టర్స్ కాలనీలో
మాకు ప్రిన్సిపాల్ ఆనందరావు అని శ్రీకాకుళం నుంచి సార్ ఉండేవారు. మాకు మ్యాథ్స్ చంద్రశేఖర్ రెడ్డి, ఫిజిక్స్ విజయభాస్కర్, కెమిస్ట్రీ మై ఫేవరెట్ టీచర్ సాంబశివరావు ఫ్రమ్ గుంటూరు. I got very good marks in intermediate, especially in chemistry, out of 1993. నువ్వు బాగా చదువుతున్నారా అసాది, నిన్ను ఐఐటి ఎగ్జామ్ రాపిస్తాను అని సాంబశివరావు గుంటూరు ఆ సార్ గారు నన్ను ఇన్స్పైర్ చేసి నేను సెల్ఫ్గా చదువుకోవడమే. ఐఐటి ఎగ్జామ్ తిరుపతికి వస్తే మా సీనియర్ ఒక అతను నాగరాజ్ అనేసి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, ఆయన ఉన్నాడని తెలిసి ఎస్వి యూనివర్సిటీలో ఎగ్జామ్ ఉందని ఆయన రూమ్కి వెళ్తే, అసాది నువ్వు ఇంత బాగా చదువుతావా, ఐఐటి రాయగలుగుతావా అంటే సీనియర్లు వాళ్ళకి తెలియదు అంత అవగాహన అని కొంచెము అలా మాట్లాడేసరికి నేనెందుకు చదవకూడదు ఐఐటిలో అనేసి కసిగా చదివి రాశాను. కానీ 5000 ర్యాంక్ వచ్చింది ఐఐటిలో అప్పుడు. కానీ సీట్ రాలేదు. ఎంసెట్లో సీట్ రావడం వల్ల నాకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఎస్వి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. 4 years కంప్లీట్ చేశాను. ఇమ్మీడియట్గా గేట్ ఎగ్జామ్ రాశాను. ఆ గేట్లో 1978 ఆల్ ఇండియా ర్యాంక్ రావడం వల్ల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలహాబాద్ విత్ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలా నా ప్రస్థానం సాగుతూ. అయితే బిఫోర్ దిస్ వన్ ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ అబౌట్ అవర్ సొసైటీ. ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఎప్పుడు స్టార్ట్ అయింది? January 2nd, 1987. యాక్చువల్లీ 84 స్టార్ట్ అయింది, కానీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 1987, అగైన్ 1984, 87, 92. ఎస్ఆర్ శంకరన్ సార్, ఆయనకు మనము అందరము ధన్యవాదాలు చెప్పుకోవాలి, నమస్కారం చేయాలి. ఆ రోజు ముఖ్యమంత్రి 1983లో నందమూరి తారక రామారావు గారు ఏపీ సీఎంగా స్టార్ట్ అయినప్పుడు ఆయన అడిగారు, ఈ పేద ఎస్సీ ఎస్టీలకు మనం ఏం చేయగలుగుతాం శంకరన్ అంటే, శంకరన్ గారు ఒకటే అన్నారు, సార్ మనము గాన వాళ్ళ పేరెంట్స్ని అడిగామంటే మాకు బియ్యం ఇవ్వండి, మాకు రేషన్ ఇవ్వండి, మాకు చక్కెర ఇవ్వండి అని అడుగుతారు. మనము వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది ఇస్తే వాళ్ళు తరతరాలుగా మనల్ని గుర్తుపెట్టుకుంటారు సార్ అని ఆ రోజు January 2nd, 1987లో మన స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ January 2nd, 1987. So he born Shankaran is a IAS officer, is a Indian civil servant. He born at 1934, Tanjavur, Tamil Nadu, and died at 2010, aged 75. ఈ అవార్డ్స్ అతనికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో అందరము నమస్కారం చేసుకోవాలి. ఎస్ఆర్ శంకరన్ గారి ఆధ్వర్యంలో మన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ అవ్వడం వల్ల ఈరోజు ఎన్నో లక్షల ఫ్యామిలీస్ నాలాగా ఎంతోమంది ఎన్నో దేశాలకు వెళ్ళి ఎంతో గర్వకారణంగా మన సొసైటీకి పేరు తెచ్చారు. మనం ఒక్కసారి వాళ్ళందరినూ స్మరణ చేసుకుందాము. ఎస్ఆర్ శంకరన్ గారు, నందమూరి తారక రామారావు గారికి నమస్కారం చేసుకుందాము. సో దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్. నేను 10th క్లాస్ చెప్పాను, ఇంటర్మీడియట్ చెప్పాను, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్. నవడేస్ ద బూమ్ ఈజ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక పిహెచ్డి ఇన్ డేటా సైన్స్, ఇంకొక పిహెచ్డి ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నాకు ఇప్పటికీ కసి, ప్రపంచంలో ప్రతి యూనివర్సిటీలో నేను లెక్చర్ ఇవ్వాలి, నాకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకోవాలి. ఈ కాంటెంపరీ టెక్నాలజీస్లో ఇప్పటి వరకు నేను 500 ప్రజెంటేషన్స్ ఇచ్చాను. నా వీడియోస్ అన్నీ ఒక యూట్యూబ్ ఛానల్లో నిక్షిప్తం చేసి ఉన్నాను. మీరు నా పేరు డాక్టర్ ఆసాది శ్రీనివాసులని టైప్ చేయగానే మీకు
విజువలైజ్ అవుతుంది, ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎన్ని ప్రజెంటేషన్స్ ఇచ్చాను ఈ ప్రపంచంలో, సో అనేది మీకు తెలుస్తుంది. నా కెరియర్ స్టార్ట్ అయింది, నేను ఒక దినసరి కూలి. ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయో ఆ రోజు కూలికి వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకొని వచ్చి నేను మా అమ్మకి ఇస్తే మా అమ్మ నూకలు తెచ్చి అన్నం చేసి పెట్టేది. అలా అలా బతికాను నేను. 8th 9th 10th ఇలా హాలిడేస్లో ప్రతిరోజు కూలి కూలి చేసి సంపాదించుకొని నేను ప్రజెంటేషన్స్ ఇవ్వడము, ఈరోజు ఈ స్థాయికి రావడానికి నాకు ఆ సొసైటీ కారణము. నాకు ఈరోజు ఏడుపు వస్తుంది, ఎందుకంటే అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి ఆ సొసైటీ, మా అమ్మ, సోషల్ వెల్ఫేర్ ఎసెన్షియల్ లేకపోతే ఈరోజు నేను ఈ స్టేజ్లో లేను. ఇలా ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కాలేజీలో కాంటెంపరీ టెక్నాలజీస్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, వాట్ నాట్, ఏ టాపిక్, ఏ టైము. ఇప్పుడు నాకు ప్రతి నెల 15 ప్రోగ్రామ్స్, ఎవ్రీ డే ఐఎమ్ అర్నింగ్ 25,000 రూపీస్. అది కారణం ఎవరు? నా నా తల్లిదండ్రులు, నా అమ్మ, సొసైటీ, ఏపీఎస్డబ్ల్యూఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఆ ఆ దానివల్ల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాను. దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్. రైట్ నౌ ఐఎమ్ డీలింగ్ విత్ ఆల్ ద లేటెస్ట్ టెక్నాలజీస్. సూన్ ఐఎమ్ గోయింగ్ టు యుఎస్ఏ ఫర్ అటెండింగ్ సో మెనీ కాన్ఫరెన్సెస్, so many presentations. This is my background. Artificial intelligence I am handling right now. Generative AI is nothing but what is artificial intelligence? Intelligent behavior in a machine. The science and engineering to develop intelligent kind of based applications by using machine and deep learning techniques. We are solving audio, video, text, AI-based applications by using statistical methods, AI methods. సో ఈ టెక్నాలజీస్ మీద నేను అహర్నిశలు కష్టపడుతున్నా, ఇంకా కష్టపడుతున్నా, ఇంకా సాధించాలి. నా ప్రజలకు, నా 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 నాలాంటి కమ్యూనిటీ వాళ్ళు ఇంకా ఎదగాలి అనేసి అహర్నిశలు కష్టపడుతున్నా. నా పబ్లికేషన్స్ మీరు చూసారంటే 200 పబ్లికేషన్స్, రీసెర్చ్ ఆర్టికల్స్ ఐ హ్యావ్ పబ్లిష్డ్. ఇంటర్నెట్, IEEE ఎక్స్ప్లోరర్, స్ప్రింజర్, ఎల్స్వియర్, సైన్స్ డైరెక్ట్, వెబ్ ఆఫ్ సైన్స్, సో మెనీ. ఐఎమ్ ఏ కార్పొరేట్ ట్రైనర్. ఐఎమ్ డీలింగ్ విత్ డేటా సైన్స్ అప్లికేషన్స్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్. మీరు కూడా అలాగే చదవాలి. అలాగే చదివి ప్రతి సబ్జెక్టు, ప్రతి నాలెడ్జ్ మీరు తెచ్చుకోవాలి. Corporate training, generative AI applications using ML and DL techniques. I'm a corporate trainer on cyber security by using various applications. Right now I'm giving for US students as internship. See, per day I'm earning 25,000. I'm expecting 10th class students who will get first rank. I'm donating 25,000 for him. Likewise, I am promising for my society this year, 2026, who is going to topper of SSC 10th class. I am donating every year 25,000 rupees. And see, why? Everybody is using mobile. Everybody is using mobile. Where the data is coming from? 60 సెకండ్స్లో ఎన్ని జరుగుతున్నాయో మీకు తెలియదు. I will explain in English so that you can understand very well. Within 60 seconds, how many users are connected to this internet world? What is internet? Network of networks. What is network? Interconnection between the computers in the fashion of local area network and wide area network and metropolitan area networks. Within 60 seconds, 11,035 fake accounts removed.
2.4 millions Google searches happened today. 6,94,000 videos hours viewed in the YouTube within 60 seconds. Can you imagine? Can you imagine who developed internet? Internet is developed by Bold, Bernanke, Newman. Three scientists has been proposed. What is World Wide Web? World Wide Web is a URL, Uniform Resource Locator. With that URL, we are connecting to this internet world. World Wide Web invented by Tim Berners-Lee. Why? What is computer? Computer is an electronic device which takes the input, which processes it, and it gives the output. So, within 60 seconds, how many users are connected? Nowadays, everybody is using mobile phone. See now, just to see the statistics of internet. Very interesting slide. You are going to see right now how many users are connected. You will surprise. See here. See the current population of worldwide. 204 countries. And what is the current population? See the number is drastically changing. Today, births 2,31,000. Can you imagine this number? Can anybody read this number? Very tough. Millions, billions, trillions. You can't imagine. See here. See. So everything. I'm showing the statistics of internet. Internet plays a vital role. Without internet, we cannot perform any kind of application based. That's why the backbone for internet is cloud computing. Without cloud computing, we cannot store a huge volume of data in a system, server, and data centers. Okay. So see here. So that is the statistics of internet. See, same thing I have incorporated in this slide. I want to give small information for my students, my lovely 10th class, intermediate students. You need to understand why we want to study artificial intelligence. Human intelligence is more greater than artificial intelligence. Keep in mind. I have started 2002. From that day on, 2002 onwards, I am studying artificial intelligence. That's why today I can deal with any subject in contemporary technologies. So same thing I have incorporated in this slide. See, the numbers are increasing automatically. The data center size also increases. Sir, I don't know, sir, data center is nothing but every computer having a processor. The costliest peripheral in a computer is processor. So, we are storing a huge volume of data in a system, server, and data center. This is the hierarchy. మనం ఎలా స్టోర్ చేస్తాము డేటా? సిస్టమ్, ఒక సర్వర్ అండ్ డేటా సెంటర్. డేటా సెంటర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ హై ఇంటిగ్రేటెడ్ సర్వర్స్ అట్ వన్ ప్లేస్ ఈస్ కాల్డ్ డేటా సెంటర్. మీకు కొంచెం ఆ టర్మినాలజీ చెప్పాలని చెప్తున్నా, కొంచెం అర్థం చేసుకోండి. కంప్యూటర్స్ వాట్ ఈస్ కంప్యూటర్? Computer is an electronic device which takes input, which process it, and it gives the output. But computer cannot understand what you are typing, capital A. Is there any reason? See, I am typing capital A. System cannot understand because computer understands only binary language. What is meant by binary language? Combination of ones and zeros. Okay, mission level language. That's why 108 keys are presented in this keyboard. For every keyboard, there is a ASCII value. Keep in mind. So, if I am pressing capital A ASCII value is 65. If you divide it by 2, we are getting a binary equivalent number is 100001. That means computer understands, oh, you have pressed capital A. So that's why 1 bit is equal to 0 or 1, 4 bits is equal to 1 nibble, 8 bits is equal to 1 byte,
4 bytes is equal to 1 word. 4 words is equal to 1024 bytes. 1024 bytes is equal to 1 kilobyte. 1024 kilobytes is 1 megabyte. After that, terabytes, petabytes, hexabytes, octabytes, zettabytes, yottabytes, brontobytes. See, yesterday night I have searched again. There are two more terminology. How we are measuring a huge volume of data in a system, server and data center. మనం ఎలా మెజర్ చేస్తాము మనం డేటా? We are getting huge volume of data from various sources. So yesterday night I got it. See, 1024 octabyte is equal to zettabyte. Hi, I'm Robo. My speed is 1 terabytes. My memory is 1 zettabyte. Thanks to director Shankar and Rajnikant sir, they have used that terminology in that movie, Robo movie. ఓకే, అప్పటి వరకు మాకు తెలుసు, అంటే చదివే వాళ్ళకు, టెక్నికల్గా చదివే వాళ్ళకి తెలుసు, పబ్లిక్ జనాలకు తెలియదు. ఓ ఓ అంటే జటాబైట్ ఉంది, యొట్టాబైట్ ఉంది అనేది తెలియదు ఎవరికి. టెరాబైట్ ఉంది, జటాబైట్ ఉంది. ఆ మూవీ వచ్చిన తర్వాతనే అందరికీ పబ్లిసిటీ వచ్చింది. సో థ్యాంక్స్ టు రజనీకాంత్ సార్ అండ్ డైరెక్టర్ శంకర్. Yesterday night again I searched, is there any terminology? Yes, there are two more terminologies presented. One is 1024 zettabyte is equal to 1 yottabyte. 1024 yottabyte is equal to 1 brontobyte. 1024 brontobyte is equal to 1 geobyte, not JIO. That is stupid JIO, because see they are attracting geo, and everybody is converting into geo because they are business people. They are attracting us. They are increasing their revenue. So this is 1024 brontobyte is equal to 1 geobyte. If you ask me after that, 1024 geobyte is infinity. So same thing, normal range and big data range in statistical and mathematical terminology. Kilobyte is 10 power 3, megabyte is 10 power 6, gigabyte is 10 power 9, terabyte is 10 power 12, petabyte is 10 power 15, hexabyte is 10 power 18, zettabyte is 10 power 21, yottabyte is 10 power 24, brontobyte is 10 power 27, geobyte is 10 power 30. This is the way we are measuring the data in computers, servers and data centers. ఓకే, దీంతో నేను స్టాప్ చేసేస్తాను. ఎందుకంటే నా పిల్లలు, నా 10th క్లాస్, నా 11th అండ్ 12th గ్రేడ్ స్టూడెంట్స్కి నేను చెప్పాల్సింది చాలా ఉంది. మీరు ఆఫ్టర్ 10th క్లాస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు చూస్ అనేదే మేజర్ రోల్. మీ లైఫ్ అక్కడే డిసైడ్ అవుతుంది. నాకు సీటు 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చినా కూడా నేను మదనపల్లి బీటీ కాలేజీలో జాయిన్ అయింటే ఆ ఇయరే 1993లో పేపర్లో నోటిఫికేషన్, ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూల్స్ కర్నూల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అవుతుంది అనే నోటిఫికేషన్ మా గురువు గారైన చలపతి సార్, ఫిజిక్స్ మాస్టర్ గారు, ఆయన నాకు లెటర్ రాశాడు. అసాది, నువ్వు కర్నూల్లో డాక్టర్స్ కాలనీ సి క్యాంపులో స్టార్ట్ అవుతుంది మన ఏపీఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలి నాన్న, నా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా నేను నా సర్టిఫికెట్స్ తీసుకొని కర్నూలుకి వెళ్ళిపోయి అప్లై చేసేసి, అంటే పోస్టర్లో పంపించేసి వెయిట్ చేస్తున్నా. అప్పటికి 2 months అయింది నేను బీటీ కాలేజీలో జాయిన్ అయినాను. నేను చదివింది కొత్తకోట గురుకుల పాఠశాలలో. అప్పటి వరకు చదివింది ఒక ఎత్తు అయితే టెక్స్ట్ బుక్లు చదివేసేవాళ్ళం కూర్చొని. కానీ మదనపల్లి బీటీ కాలేజీలో లెక్చరర్స్ రావడం లేదు, పాఠాలు చెప్పడం లేదు. భయం వేసేసింది, నా కెరీర్ ఏమైపోతుంది అనేది. ఆ టైంలో చలపతి సార్ అనే మా ఫిజిక్స్ మాస్టర్ గారు, 85 మార్క్స్ వచ్చాయి నాకు 10thలో. ఇంకా బాగా రావాల్సింది, మరి ఎందువల్ల మిస్ అయిందో తెలియలేదు. ఆ మాస్టర్ గారు నాకు లెటర్ రాసి మా తరిగొండకు పంపిస్తే నేను అప్లై చేసుకుంటే నాకు ఫస్ట్ సీటు కర్నూల్లో ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయినాను. అప్పుడు ఆనందరావు గారు, శ్రీకాకుళం మహానుభావుడు గారు ప్రిన్సిపాల్గా ఉన్నారు. మాకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్
కానీ యాక్చువల్గా చెప్పాలంటే అంత అవుట్స్టాండింగ్గా లేదు ఇంటర్మీడియట్. సరిగా చెప్పలేదు. వాళ్ళు 10th క్లాస్ నుంచి ప్రమోట్ అయ్యి వచ్చారు కానీ అంత బాగా చెప్పలేదు. కానీ కష్టపడాము. కష్టపడి ఆ, మా నేను తెలుగు మీడియం చదివాను 10th వరకు. ఏడ్చుకుంటా ఉన్నాను, నేను నాకు అర్థం కాలేదు సబ్జెక్టు. అప్పుడు రవీంద్రనాథ్ గారని మా ప్రిన్సిపాల్ కర్నూలులో, సార్ గారు సి బెలగల్లో పనిచేసేవాళ్ళు. కానీ కర్నూలులో మా డాక్టర్స్ కాలనీలో హౌస్ తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళ వాళ్ళ వైఫ్ కర్నూలు అక్కడ సి క్యాంప్లో పనిచేసేవాళ్ళు. మేడం గారు, పద్మజ మేడం గారు సోషల్ చెప్పేవాళ్ళు. మా సార్ గారి దగ్గరికి వెళ్ళి ఏడ్చాను, సార్ నాకు అర్థం కావడం లేదు సబ్జెక్టు, నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం రావడం లేదు సార్ అంటే, నానా ఎందుకురా భయపడతావు, ఏముంది, ఏముందిరా కెమిస్ట్రీ, టేక్ ఏ టెస్ట్ అండ్ మిక్స్ విత్ వాటర్, దట్స్ ఆల్ కెమిస్ట్రీ. ఈ రోజుకి నేను ఆ మాట 30 సంవత్సరాల తర్వాత 1994లో ఈ మాట చెప్తే సార్ గారు నన్ను, నానా ఎందుకురా భయపడతావు, నువ్వు బాగా చదువుతావు నాన్న, ఇంగ్లీష్ మీడియం అని భయపడతావు ఎందుకు, మిద్ది మీదకి వెళ్ళి కూర్చొని బైహార్ట్ చేసేవాడిని, నాకు అర్థం కావడం లేదు టర్మినాలజీ. సారు మోటివేషన్ ఇవ్వడం వల్ల కూర్చొని 6 నిమిషాలు తినడము కూర్చోవడము, తినడము కూర్చోవడం, చదవడమే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. మా తల్లిదండ్రులను చూసుకోవడము. వాళ్ళు ఇలా అయిపోయారు, నేనెందుకు బాగుపడకూడదు, నేను కష్టపడాలి, నేను చదవాలి, నా ఫ్యామిలీని మార్చాలి. ఇదే ధ్యేయంతో కర్నూల్లో ఇంటర్మీడియట్లో కూర్చొని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లో పాస్ అయ్యి ఎంసెట్ రాశాను. ఆ రోజు నాకు ఆ రవీంద్రనాథ్ గారు సపోర్ట్ చేయకపోయింటే మేబీ నేను అంత మార్క్స్ తెచ్చుకునేవాడిని కాదేమో, ఈరోజు ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదేమో. అలాంటి మహానుభావులు, అలాంటి ఎడ్యుకేషన్, అలాంటి మోటివేషన్, అలాంటి టీచర్స్ ఉన్నారు. కానీ అలాంటి గురుకులం ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు కూడా నేను 50 శ్లోకాలు చెప్పగలుగుతాను సాంస్క్రిట్లో. ద్యావా పృథివ్యోర్ ఇదమంతరం హి వ్యాప్తం త్వయేకైన దిశచ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపం ఉగ్రంత వేదం లోకత్రయం ప్రవ్యతితం మహాత్మన్. భూమికి ఆకాశానికి ఈ డేటా అనేది ఎలా ఉంది అంటే, భూమికి ఆకాశానికి చూడతరమా ఓ శ్రీకృష్ణ భగవానుడా, 14 భువన భాండముల బొజ్జలో నింపుకున్న కూర్మావతారి, నీ రూపము చూడతరమా భూమికి ఆకాశానికి. ఇది చాలు నాకు, నేను ఈ యుద్ధము విరమించుకుంటాను అని అర్జునుడంటే, అర్జునా ఇది నీ కర్తవ్యం, నువ్వు చెయ్యాలి. నేను ప్రతి ప్రతి దానికి కారణ పాత్రుడిని నేను అని ఆ రోజు శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడో, ఈరోజు మీరు కూడా అంతే. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకుంటే ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ వరకు చదవాలి. ఖచ్చితంగా ప్రతి కాన్సెప్ట్ అవపోసన పట్టాలి మీరు. 10th క్లాస్లో అయిన తర్వాత 11th మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా. ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ కోర్సెస్, బైపీసీ తీసుకున్నారంటే మీరు మెడిసిన్ కోర్సెస్. ఇలా మీరు ప్రతి అంశంలోనూ నంబర్ 1 పొజిషన్ రావాలి. హై స్కూల్ టు యూనివర్సిటీ లెవెల్ ఎలా చదవాలి అనేది మీరు ఫౌండేషన్ వేసుకోవాలి. సో ఇంటర్మీడియట్లో చదువుతున్నప్పుడు మీరు 4 ఎగ్జామ్స్ రాయాలి. శాట్, జిఆర్ఈ, ఐఎల్స్, టోఫెల్ ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలి మీరు. చూడండి, స్కోలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్, ఇది 12th క్లాస్లో మీరు ఎగ్జామ్ రాస్తే అమెరికాలో డైరెక్ట్ స్కాలర్షిప్తో ఫ్రీగా చదివే అవకాశం ఉంది. మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మీకు ఈ విషయం చెప్తాను. ఇంజనీరింగ్ అయిన తర్వాత మీరు జిఆర్ఈ, ఈవెన్ శాట్ జిఆర్ఈ రాసిన తర్వాత డైరెక్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు మీరు. బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, డాక్టర్ ఆఫ్ మెడిసిన్, ఈవెన్ ఎంబీబీఎస్ కూడా మీరు డైరెక్ట్గా శాట్ జిఆర్ఈ రాసి తెచ్చుకోవచ్చు. సో జిఆర్ఈ మీన్స్ గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్. ఐ విల్ షో యూ మై స్కోర్. అండ్ ఇది ఒక కొలమానం. మన కంట్రీ అనేది హిందీ డిఫరెంట్ 16 లాంగ్వేజ్లతో కూడుకున్నది. మనకు అడ్మిషన్ రావాలంటే ఇంగ్లీష్ టెస్ట్ అనేది చాలా మ్యాండేటరీ. ఐఎల్స్ ఎగ్జామ్ రాయాలి, ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్.
Test of English as a foreign language. These four exams, any two combination you can select. See, so based on these four exams, we are getting admission in the number one country USA, Canada, UK, Australia. These are the four countries leading in the worldwide. సో నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో గేట్ ఎగ్జామ్ రాస్తే నా ర్యాంక్ 1978 ఆల్ ఇండియా ర్యాంక్. నా డేట్ ఆఫ్ బర్త్ 1978. సో ఐ గాట్ అడ్మిషన్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ with specialization artificial intelligence. My GRE score 330 out of 340. My TOEFL exam 100 out of 120. I was SSC school first in the 1993 batch AP Social Welfare Residential School. This is my TOEFL exam score. See here score. My reading score 29. My listening score 29. My speaking is 16 because of English medium. Writing skills I have 26. Total I got 100 out of 120. See my GRE score. Graduate record examination score. Verbal reasoning 162 out of 170. Quantitative I am strong in mathematics. 170 I got 168. My total score is 330 out of 340. See, this is my GATE score, 1978 my rank. That's why I got admission in Indian Institute of Information Technology. Here, ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. నాలో ఉన్న కోరికలన్నీ నేను ఎప్పుడైతే 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ రాలేదో మా కూతురికి నేను నూరు పోసాను. ఇలా వాళ్ళకు చిన్నప్పుడే నేను శ్లోకాలు నేను గురుకుల పాఠశాలలో ఏం చదువుకున్నానో అన్నీ నేర్పించేశాను. 50 శ్లోకాలు ఫ్రమ్ 3rd and 4th స్టాండర్డ్ ఆన్వర్డ్స్. నా బిడ్డ, మీరందరూ నా బిడ్డలే. నా బిడ్డ అద్వైత కార్తికేయని, ఆసాది అద్వైత కార్తికేయని నూరు పోసాను. అమ్మా చదివితే మనము మన ఆంధ్రప్రదేశ్కు మనం గర్వకారణంగా నిలవాలి అని నూరు పోసాను. నేను స్టేట్ ఫస్ట్ రాలేదు, నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. కసి అలాగే ఉంది ఇప్పటికీ నేను టాప్ 10 సైంటిస్ట్లో ఒక్కడ అవ్వాలి అనేసి కష్టపడుతున్నా. అవుతాను కూడా. ఒక్క రోజు అనేది వస్తుంది మనకు, ప్రతి ఒక్కరికి ఒక్క రోజు అనేది వస్తుంది. ఇప్పటికీ ఐఎమ్ రైటింగ్ మై రీసెర్చ్ ఆర్టికల్స్ ఇన్ వేరియస్ డొమైన్స్. ఓకే, సో ఇన్ దిస్ జంక్షన్ ఐ వుడ్ లైక్ టు extend my speech regarding higher education. Just now I got one information from IAS officer or maybe higher education. I will help you how to get admission in Bachelor of Technology in abroad, Master of Science in various countries, USA, Australia, UK, Canada. 4 countries is enough. ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటున్న నా బిడ్డ అద్వైత కార్తికేయని స్టేట్ ఫస్ట్ రావడం వల్ల నారాయణ సార్ 10 lakhs ప్రైజ్ ఇచ్చారు. ఈరోజు 440 నా కొడుకు సాకేత్ రామ్, అతనికి 90% అబవ్ వచ్చింది కానీ IIT సీట్ రాలేదు. విట్లో సీట్ వచ్చింది వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. బట్ నా పాప నాలాగా కష్టపడాలి, చదవాలి అనేసి ఫస్ట్ ఇయర్లో 440 మార్కులకు 437 మార్కులు తెచ్చింది. గివ్ హర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఒక ఎస్సీ విద్యార్థి, నేను క్యాస్ట్ చెప్పకూడదు కానీ చెప్తున్నా, ఒక ఎస్సీ విద్యార్థి ఎంతమంది అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నా కూడా స్టేట్లో వాళ్ళందరినీ ఓవర్కమ్ చేస్తూ నేను ఎందుకు చదవకూడదు అని చదివింది. ఈరోజు 437 మార్కులు అవుట్ ఆఫ్ 440. నేను చూసుకుంటున్నాను నా పాపలో ఇలాంటి కసి ఉంది అనేసి. ఇప్పుడు మనము 11th grade లో వచ్చింది, 12th grade లో. సో దట్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ టాప్ 10 ర్యాంక్ ఇన్ ఎయిమ్స్ ఢిల్లీ. షీ వాంట్స్ టు స్టడీ ఎయిమ్స్ ఢిల్లీ. ఓకే, దట్ ఈస్ అనదర్ ఇష్యూ. సో మీరు కూడా ఇలా ఫస్ట్ వస్తే
10th క్లాస్లో నేను మీకు 25,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తాను. ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నా. మేడం గారికి ధన్యవాదాలు మేడం. ఈరోజు నేను వాగ్దానం చేస్తున్నా నా పిల్లలకు. వాళ్ళు కూడా నాలాగా కసిగా చదివి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నంబర్ 1 అని ప్రూవ్ చేయాలి మన స్టేట్లో. వాళ్ళు కూడా నాలాగా ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలి. ఈ అద్వైత కార్తికేయన్ లాగా వాళ్ళు కూడా స్టేట్ ఫస్ట్ రావాలి. సో నాకు ఇప్పటి వరకు ఈ అవార్డ్స్ వచ్చాయి. అమెరికా వాళ్ళు ఐజీఐ గ్లోబల్ ది బెస్ట్ ఏఐ డ్రివెన్ హెల్త్ కేర్ రీసెర్చ్ మీద నాకు అవార్డు వచ్చింది 2025 ఆగస్ట్ 4th. రీసెర్చ్ ఇండియా ఫౌండేషన్ దే హ్యావ్ గివెన్ క్వాలిటీ రీసెర్చ్ అవార్డ్ 2024లో ఇచ్చారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఎక్సలెన్స్ అవార్డ్ 2022లో వచ్చింది. అవుట్ స్టాండింగ్ టీచర్ అవార్డ్ 2022లో 23. బెస్ట్ రీసెర్చర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021. సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ యాక్టివ్ స్పోక్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ NPTEL స్వయం. IIT Madras, all IITs, they have started NPTEL programs. అందులో బెస్ట్ అప్రిషియేషన్ అవార్డు నాకు వచ్చింది. సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ యాక్టివ్ స్పోక్ 2019లో అగైన్ ఐ గాట్ ది బెస్ట్ మెంటార్, ది బెస్ట్ ఫ్యాకల్టీ. సర్టిఫికేషన్ ఆఫ్ అప్రిషియేషన్ లెటర్ IIT బాంబే, దే హ్యావ్ గివెన్ 2019. Certificate of appreciation letter from AICTE, All India Institute of Council for Technical Education, Intanshala, New Delhi, they have given best appreciation letter. Bharat Vidya Ratan Award I got in the year 2018, which is given by the International Business Council from Delhi 2018. స్టూడెంట్ నేను ఫ్యాకల్టీగా చేస్తున్నప్పుడు నా స్టూడెంట్స్ ద్వారా నేను బెస్ట్ ప్రాజెక్ట్ చేయడం వల్ల స్టూడెంట్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్ 2017 ఫ్రమ్ IAENG, ద బెస్ట్ మెంటార్ ఫర్ ద గ్రేట్ మైండ్ ఛాలెంజ్ కంటెస్ట్ ఇన్ ద 2010. IBM నుంచి నాకు బెస్ట్ మెంటార్ అవార్డు వచ్చింది. బెస్ట్ మెంటార్ ఫర్ ద TGMC 2011, అగైన్ 2010 అండ్ 2011 IBM కంపెనీ నుంచి బెస్ట్ అవార్డ్స్ వచ్చాయి. ఎందుకంటే నేను వాటి అన్నిట్లోనూ సర్టిఫికేషన్ చేశాను, నా పిల్లల ద్వారా ప్రాజెక్టులు చేయించాను. నేను ఏ రోజు కూడా లేజీగా ఉండలేదు, ప్రతిరోజు కష్టపడుతున్నా. నేను ఏదో సాధించాలి. ఇంకా స్టిల్ రేపు నెక్స్ట్ November 3rd and 4th ఐఎమ్ గివింగ్ వరల్డ్ వైడ్ ప్రెజెంటేషన్ ఆన్ AI డ్రివెన్ డేటా అనాలిటిక్స్ ఫ్రమ్ ఇన్సైట్స్ టు స్మార్టర్ డెసిషన్స్ by using various statistical machine and deep learning techniques. So this is the URL registration link, and when I have roamed 14 countries so far, ఇప్పటి వరకు 14 కంట్రీలు తిరిగాను. ఇది థాయిలాండ్. I went in the 2012 best paper award in the year 2012, best conference award. I got the best researcher award. Then international conference at 2014 best paper award, and keynote speaker at Geetham Produttur, and resource person at Madanapalli Institute of Technology, and resource person at Sri Vidyaniketan Engineering College, and jury member at Madanapalli Institute of Technology, keynote speaker at SITM Renigunta, and one PhD from JNTU Anantapur with specialization data science. Bharat Vidya Ratan Award 2018, and I got best IT teacher award Hyderabad 2020, Dr. Asadi Srinivaslu. And from IIT Madras I got best local chapter award, and international seminar I have given at Salem 2019, and Gautami Institute of Technology I was acted as ICT based pedagogy in engineering education, and I am the resource person at Indian Institute of Science Education Research ISER Central Institute from Tirupati, ISER Tirupati. I acted as a resource person. And Sangam University I was a big data analytics using Spark technology, and ABS Engineering College at Ghaziabad
I acted as a resource person. Jaya Engineering College, Tamil Nadu, I acted as a resource person. Maharshi Markandeya Institute, webinar at Big Data Analytics using Spark. I was acted as a resource person at West Africa, Data Science, Blue Crest University, and Oman, Big Data Analytics using Spark at Oman. And this is at Blue Crest University, Liberia, and Russia, School of Young Scientists, COVID-19 strain virus detection. This is Blue Crest, Liberia, on big data technologies, and certificate of appreciation from Russia, and this is from Liberia, data science. Bharatiyar University, Tamil Nadu, I acted as a resource person. Lord's Institute of Engineering Technology, I acted as a resource person. Blue Crest University, Liberia, data science using R programming. Reva University, Bangalore, I acted as a resource person. Karpaga Vinayaka Engineering College, I acted as a resource person. Vijnana Bharati Institute of Technology, Hyderabad, I acted as a resource person. Entire Africa, 53 countries, I have acted as a resource person. Research conclave, I have handled 200 faculty members in the year 2021. Krishna University, Machilipatnam, I acted as a resource person. And KL University, Vijayawada, I acted as a resource person. Chadalavada Ramanamma Engineering College, acted as a resource person. And Annai College, Arts and Science, I have acted as a resource person. Chalapati Engineering College, Vijayawada, acted as a resource person. Annamacharya Institute of Technology, I acted as a resource person. Cyber Security, I acted as a resource person. Blue Crest University, I acted as a resource person like on cyber security. Maharshi Markandeya, acted as a resource person. Mobile application development using Python programming. Vet Institute, I acted as a resource person. And I acted as a Reva University. And Saudi Arabia, I have acted as a resource person, data science applications using machine and deep learning techniques. I have acted as in Tamil Nadu, cyber data analytics. Vet Institute of Technology, again I acted as a jury member. Then in Maharashtra, one more college, I have acted as a resource person. And SSN Engineering College, Chennai, I have acted as a resource person. Maharshi Markandeya, one more engineering college. SKC Bansal at Rajasthan, I have acted as a resource person. Ravindra Engineering College, Kurnool, I have acted as a resource person. And Vikrant Engineering College, Gwalior, Indore, I have acted as a resource person. In artificial intelligence, Sairam Engineering College. At Blue Crest University, I have acted as a cyber security. Mahendra Engineering College from Tamil Nadu. Bansal Engineering College from Uttar Pradesh. And acted as a Research India Foundation. And chief guest, I have acted as a chief guest. Jawaharlal Nehru Technological University, Kakinada, I have acted as a resource person, keynote speaker. And Punjab, Model Institute of Engineering Technology, data interpretation and statistical analysis. And Rathinam Institute of Engineering College at Coimbatore. Srinidhi Institute, now Srinidhi University at Hyderabad, I have acted as a resource person. In Kerala, Vagaman, business data analytics using machine and deep learning techniques. International webinar at MVJR Visakhapatnam. Aditya Engineering College, Madanapalli. And Research India Foundations, Sri Sairam Engineering College at Blue Crest University. And Research India Foundation, I have acted as a resource person. Panel discussion in research, Abdul Kalam, Dr. Abdul Kalam International Foundation. I have acted as a KSRM Kadapa, KSRM College of Engineering. And Koner Lakshmaya, KSRM Engineering College. And SRKIT at Anantapur, I have acted as a resource person. New Horizon at Bangalore, I have acted as a resource person. Krishna Chaitanya Institute, I have acted as a resource person.
And Vellore Institute of Technology, I have acted as a resource person. Savita Engineering College, I have acted as a resource person. Data science, అయిపోయింది. ఎవరికైనా డౌట్ MITS. ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. So many institutions all over the world, nearly 500 webinars, workshop presentations I have given. See here, my dear friends, because of time, I am moving very fast. See, so WIT AP, Amaravati, I've acted as a machine learning techniques for image classification. So this is at Bangalore, Africa, and Vellore Institute of Technology, Maharshi Markandeya, Chandigarh University. Recently, I got Vice Chancellor position at Chandigarh University, but I am interested in Australia. That's why I rejected. And this is AI tools, ChatGPT. Last 5 years I am using. I am training all the faculty members. Data science applications using ML and DL. And Sri Datta Institutions, Hyderabad, JNTU Kakinada, and JNTU Kakinada again, and IARA Hyderabad. Yeah, definitely I will answer to my students. Don't worry, ma'am. Just 5 minutes. Lakreddy Balreddy Engineering College at Vijayawada, Annamacharya Institutes, WIT International Workshop, Karunya Engineering College, Karunya University, Coimbatore, Ravindra College, Savita Engineering College, Gates Hyderabad, Ashoka Engineering College. At Australia, I am giving presentations. Galgotia University, and Dr. Abdul Kalam, international webinar on academic and hosting Dr. Abdul Kalam, and Research India Foundation, Ashoka Engineering College, Australia. It is at Lakreddy Balreddy Engineering College. This is Australia, WIT, and All Pro Training, WIT, and it is at Spain, and this is government college at Tamil Nadu. This is at Saudi Arabia, and this is one more workshop. And GNITS Hyderabad, very popular, very famous Narayanamma Institute of Engineering Technology, Research India Foundation, Hindustan University, and Jain University, Bangalore, and Narasimha Reddy Engineering College, Hyderabad. So many at Australia. This is WIT, Vijnana Bharati Institute of Technology, Wales Institute. And this is one more institute for AICTE, Atal FDP, Warangal, NIT Warangal, and Research India Foundation, WET. And this is Research India Foundation. And this is Australia. I'm giving presentation. And this is as a chief guest. And Planet Care. And so these are various presentations I'm giving. I'm closing here. And any doubts, please ask me right now, my dear students. You need to take as inspiration. You need to develop like me. You need to roam around the world. మేడం, పిల్లలను సార్ ఏ డౌట్స్ ఉన్నా అడగమని చెప్పండి మేడం, సార్ ప్లీజ్. అమ్మా సార్ రియల్లీ అస్టానిషింగ్ అన్నమాట. 500 వెబినార్స్ ఒక వెబినార్లో మనం మాట్లాడాలి అంటే చాలా టఫ్. అలాంటిది హీ హ్యావ్ కంప్లీటెడ్ 500 వెబినార్స్ టిల్ నౌ. సార్, వన్ డౌట్ ఫ్రమ్ అవర్ సైడ్, ఫ్రమ్ అవర్ చిల్డ్రన్ సైడ్. ఎస్ మేడం. సార్, లాంగ్వేజ్ ఈజ్ ఏ కన్స్ట్రెంట్ నవడేస్ కదా. మీరు తెలుగు మీడియం 10th దాకా చదివారు, ఎస్ మేడం. ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ మీడియంకి వచ్చారు. ఇప్పుడు ఇంత ఎస్ మేడం. పొజిషన్, ఇన్ని వెబినార్స్ చేయాలంటే లాంగ్వేజ్ యూ షుడ్ బి టాప్ ఫ్లూయెంట్ ఇన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. హౌ డిడ్ యూ మేడం, లెర్న్ దట్? ఎలా ఎస్ మేడం. నేర్చుకున్నారు మీరు? ఎలా యా, దాన్ని వెరీ అంత ఎస్ తొందరగా ఓవర్కమ్ అయ్యారు? ఎందుకంటే దే ఆర్ టేకింగ్ ఇయర్స్ టుగెదర్ టు ఇంప్రూవ్ ఇన్ ఇంగ్లీష్. ఎస్ కానీ మ్యామ్. మీరు వెన్ వీఆర్ స్పీకింగ్ టు అండ్ వీఆర్ గోయింగ్ త్రూ యువర్ వెబినార్స్, ద లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ వాజ్ వెరీ 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 నైస్. హౌ డిడ్ యూ ఓవర్కమ్ దిస్? మా థ్యాంక్ యూ పిల్లలకి మ్యామ్. మెయిన్ బ్యారియర్ లాంగ్వేజే సార్. చాలా ఎస్ నాలెడ్జ్ మ్యామ్. ఉంది వాళ్ళకి,
కానీ కేవలం భాష రాకపోవటం వల్ల ప్రతి దాంట్లో వెనకడుగు వేస్తూ ఉంటారు. ముందుకు ఎస్. వెళ్ళలేక సిగ్గుపడతా ఉంటారు. మాకు భాష రాదు, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో మేము తెలుగులో మాట్లాడితే అని. కానీ ఇక్కడ మీరు యూ టుడేస్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. తెలుగు మీడియం దాకా 10th చదివిన సార్ ఈ వెంట్ ఏ టాపెస్ట్ పొజిషన్ ఇన్ విత్ ఏ లాట్ ఆఫ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. అది ఎలా మేము అచీవ్ చేశారు అనేది మా పిల్లలకు చెప్తే ఉపయోగంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా మేడం. చాలా థ్యాంక్స్ మీకు. నేను ఇప్పుడు ఇంకా రీసెర్చ్ ల్యాబ్లో ఉన్నాను. మార్నింగ్ 8కి వస్తాను. నైట్ 9:30 క్లోజ్ అవుతుంది యూనివర్సిటీ. 9:30 వరకు నేను కష్టపడతాను. ఇప్పటికీ కష్టపడుతున్నా. నా ఏజ్ 48 సంవత్సరాలు, 1978. పిల్లలు చాలా, వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాలి. వాళ్ళు మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు చదవాలి వాళ్ళు. అప్పుడే వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ రాగలుగుతారు. ఇంగ్లీష్ మేడం చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను 10th వరకు మాకు యుధరాజ్ అనేసి ఒక కర్నూలు ఒక సార్ ఉండేవాళ్ళు మేడం ఇంగ్లీష్లో. ఆ సారు 10th, 7th, 8th, 9th వరకే ఉన్నారు మేడం. 10th ఉండింటే కన్నా నేను కొంచెం ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యి ఉండేవాన్నేమో. ఆ సారు ఎలా చెప్పించారంటే మాకు ఇంగ్లీష్ పోయమ్స్ కూడా మాకు పాఠాలలాగా నేర్పించారు. అసలు మాకు మేము మేము పలికేసేవాళ్ళం అలాగా. అలాగా చెప్పేవాళ్ళం మేడం. ఆయన ఒక పాటలాగా నేర్పించేసేవాళ్ళు. ఆ మీనింగ్స్ అన్నీ అతను చెప్తూ మమ్మల్ని భలే ఎంకరేజ్ చేసేవాడు. యుధరాజ్ అనేసి ఒక కర్నూల్లో. ఆ మాస్టర్ గారికి పాదాభివందనాలు చేసుకుంటున్నా. ఈరోజు నాకు ఇంగ్లీష్ ఇలా వచ్చిందంటే నాకు ఇప్పటికీ తెలియడం లేదు. నాకు ప్రాపర్ గ్రామర్ కూడా రాదు మేడం. యాక్చువల్గా ప్రాపర్ గ్రామర్ 10th వరకు ఆ సార్ ఉన్నింటే గనా నేను కొంచెం బాగుపడి ఉండేవానేమో అని ఫీల్ అవుతూ ఉంటాను. రవీంద్రనాథ్ సార్ గారు మాకు ప్రిన్సిపాల్గా ఉన్నింటే నేను స్టేట్ ఫస్ట్ వచ్చింటానేమో అనే ఆశ ఆశ ఇప్పటికీ సార్ను నేను ఇప్పటికే అడుస్తుంటాను. సార్ మీరు వెళ్ళిపోయారు, మీరు ఉన్నింటే నేను స్టేట్ ఫస్ట్ వచ్చేవాడినేమో సార్ అని ఫీల్ అవుతూ ఉంటాను మేడం. అలా ఇంగ్లీష్ అనేది బ్యారియర్ కాదు మేడం. ఇక్కడ నేను చదువుకున్న 5th నుంచి 10th వరకు నేను ఏమైతే చదివానో నా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఈ రోజుకి నేను సస్టైన్ అవ్వగలుగుతున్నాను. ప్రపంచంలో ఇన్ని ప్రజెంటేషన్స్ ఇవ్వగలుగుతున్నాను అంటే నా ఫౌండేషనే నా కారణం. నా గురువులు ఒక చలపతి సార్ ఏంది, ఒక రవీంద్రనాథ్ సార్ మ్యాథ్స్ ఎలా చెప్పారు మేడం మాకు. ఇప్పటికీ ఆ మ్యాట్రిసెస్ అనేది ఎంత ఈజీగా ఇప్పటికీ నేను అనర్గళంగా ఇంటర్మీడియట్ వాళ్ళు చెప్పగలుగుతాను మేడం. ఆల్జీబ్రా, మ్యాట్రిసెస్ ఎంత ఇష్టమో ఆ సబ్జెక్ట్స్. సెప్టెంబర్ 5th వస్తే మేము మా సార్ వాళ్ళలాగా యాక్ట్ చేసేవాళ్ళం. ఆ రోజు అంతా పాఠాలు మేమే తీసుకునే వాళ్ళము. టెక్స్ట్ బుక్లు చదివేసేవాళ్ళం మేడం. ఇప్పుడు మరి అలా పిల్లలు చదువుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ అంత సిస్టమాటిక్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. నేను ప్రార్థిస్తున్న భగవంతుని, ఆ ఆ శ్రీమన్ నారాయణని ప్రార్థిస్తున్న నా 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 సొసైటీ పిల్లలు అలా పాటించి అలా చదివితే వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. ఈరోజు నేను ఎన్ని శ్లోకాలైనా, ఎన్ని భగవంతుని శ్లోకాలైనా, అన్ని చెప్పగలుగుతాను. ఆ రోజు నేర్చుకున్న విద్య ఈరోజు ఇంగ్లీష్ అనేది బ్యారియర్ కాదు. మన పిల్లలు ఏ రోజు జరిగిన లెసన్ ఆ రోజు చదివేసి నెక్స్ట్ రోజు వాళ్ళు చెప్పగలగాలి. వాళ్ళ టీచర్స్కు ఏ డౌట్ వచ్చినా చెప్పగలగాలి. ఇంగ్లీష్ అనేది బ్యారియర్ కాదు, మన కష్టం అనేది కాదు. తెలుగు మీడియం అయినా మన మన గురువులు మనల్ని ఎంత ప్రోత్సహిస్తారో దాన్ని మనం గుర్తుపెట్టుకొని అలా చదవాలి. సో ప్రతిరోజు ఇంగ్లీష్ పేపర్ చదవడం కానీ ఇంగ్లీష్ వినడం కానీ చేస్తూనే ఉండాలి. అది ఒక నిరంతర కృషి. 24/7 మనం వర్క్ చేస్తూనే ఉండాలి. ఈ రోజుకి నేను ఈ ఆస్ట్రేలియా వాళ్ళకు నా లెక్చర్ నచ్చింది అంటే రీజను నా సబ్జెక్ట్, నా ఇంగ్లీష్ కాదు. నాకు యాక్సెంట్, ఇండియన్ యాక్సెంట్ పోవడం లేదు. నాకు ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ నేను ఎంత ట్రై చేద్దామన్నా నాకు రావడం లేదు. అది అది ఎందుకో భగవంతుడు, మనం ఇండియన్స్, మన యాక్సెంట్ మనకు అది ఇంకా పోదు. నాకు లాస్ట్ 5 years నుంచి నేను బయటే ఉన్నాను. వీళ్ళకు నా లెక్చర్ నచ్చుతుందంటే రీజన్ నా సబ్జెక్ట్, నా ఇంగ్లీష్ కాదు, నా స్కిన్ కాదు. ఇక్కడ చాలా రేసిజం ఉంటుంది. పర్సన్ చూడంగానే యు ఆర్ ఫ్రమ్ ఇండియా, యు ఆర్ ఫ్రమ్ ఆఫ్రికా, యు ఆర్ ఫ్రమ్ యూరోప్, యు ఆర్ ఫ్రమ్ సౌత్ అమెరికా. అలా 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 వాళ్ళు సెగ్రిగేట్ చేస్తారనమాట.
అవన్నీ బ్యారియర్స్ కాదు. ఎప్పుడైతే నీలో సబ్జెక్ట్ స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ రోజు నువ్వు ఏమైనా నిన్ను వాళ్ళు ఈ ఆస్ట్రేలియా వాళ్ళు యువర్ లెక్చర్ ఈజ్ సో అవుట్ స్టాండింగ్, సో అమేజింగ్, బికాస్ నేను నాటుకున్న ఆ రోజు ఆ బీజాలన్నీ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి నా సబ్జెక్టే కారణము. మీరు చదివేది ప్రతి కాన్సెప్టు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మరి 20 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు చెప్పగలగాలి. నేను 10th లో చదువుకున్న శ్లోకము హిందీలో, మా హిందీలో ఒకసారి నక్కా నాగరాజ్ అనేసి హిందీ టీచర్ ఉండేవాళ్ళు. ఆయన కంటే మాకు ఒక మేడం, హిందీ మేడం పాపమ్మ అనేసి వచ్చారు. ఆమె చాలా బాగా చెప్పారు. ఒక శ్లోకం ఇప్పటికీ చెప్తాను నేను. బడా హువా తో క్యా హువా, జైసే పేడ్ ఖజూర్, ఫంక్తీ కో ఛాయా నహి ఫల్ ఆగే అతి దూర్. అంటే ఏంటి? నువ్వు భూమికి ఆకాశానికి పెరిగినంత మాత్రాన ప్రయోజనం లేదు. 10 మందికి ఉపయోగపడాలి మనము. నేను చదువుకున్నా, నా ద్వారా రీసెంట్గా నాకు 2024లో నా మా ఫ్రెండ్ భాస్కర్ గారని నా మిత్రుడు ద్వారా మేము చంద్రబాబు నాయుడు ద్వారా మాకు కాల్ వస్తే మేము వెళ్ళాము. నేను చిత్తూరు ఎంపీగా కంటెస్ట్ చేయడానికి 6 మంత్స్ తిరిగాము. మాకు ఆల్మోస్ట్ ఆల్ మా సీట్ అంతా ఫైనలైజ్ అయ్యింది. కానీ బ్యాడ్ లక్, కొంచెం మనీ అనేది రోల్ ప్లే చేయడం వల్ల మనకు ఎంపీ సీట్ రాలేదు. కానీ అది ఒక యాంగిల్లో ట్రై చేశాను నేను మా మిత్రుడు భాస్కర్ గారి వల్ల. లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ 10 మందికి సహాయం చేయాలంటే నేను ఇలా ఇలా రావాలి అనే ఒక ఉద్దేశంతో అలా ఎంపీ కంటెస్టెంట్గా ట్రై చేశాను. మీరు గూగుల్లోకి వెళ్ళి డాక్టర్ ఆసాది శ్రీనివాసులు ట్రైడ్ ఫర్ ఎంపీ సీట్ అని మీరు మీరు నా పేరు టైప్ చేస్తే నేను చంద్రబాబు సార్ని ఎన్నిసార్లు కలిశాను ఆ ఫోటోలన్నీ వస్తాయి. నారా లోకేష్ను, ఆల్ మినిస్టర్స్, ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ అన్నీ వస్తాయి. అది నేను గర్వంగా చెప్పడం లేదు. నేను ఒక్క రీజన్తోనే నేను నా కమ్యూనిటీ పీపుల్కు, నా అనే వాళ్ళకు సహాయం చేయాలి, నా సొసైటీ పిల్లలకు హెల్ప్ చేయాలి, నా కమ్యూనిటీ వాళ్ళకి హెల్ప్ చేయాలనే రీజన్తో నేను వచ్చాను. లాస్ట్ మినిట్లో మనకు మిస్ అయింది. మేబీ 2029 అగైన్ చంద్రబాబు సార్ చెప్పారు, నువ్వు 2029కి నీకు 50 years వస్తాయి, నువ్వు రా, అప్పుడు చూద్దామన్నారు. అదే హోప్తో వర్క్ చేస్తూ ఉన్నాను. నా సబ్జెక్టు నేను మర్చిపోను. ఎందుకంటే నాకు నాకు అన్నం తింటున్నానంటే నా సబ్జెక్ట్ వల్ల. సో మేడం గారు అడిగినట్టు ఇంగ్లీష్ అనేది బ్యారియర్ కాదు. మీరు అహర్నిశలు చదవాలి. ప్రతి డెఫినేషన్ పర్ఫెక్ట్గా రాయగలితేనే ఈరోజు నా నా పాప 437 440కి వచ్చినాయంటే రీజన్ ఏంటి? వాళ్ళు రెండు రెండు మార్కులకు 4 పాయింట్లు రామంటే మా పాప 6 పాయింట్లు రాసి వచ్చింది. నేను అడిగాను ఎందుకమ్మా అంటే, మేబీ వాళ్ళకు నచ్చుతాయి నచ్చువా ఆ పాయింట్ 4 పాయింట్లు, నేను 6 రాస్తే నచ్చుతాయేమో అనేసి రాసి వచ్చింది. 10th క్లాస్ వరకే వాళ్ళకి ఫౌండేషన్ అయిపోయింది. ఏది? ఎయిమ్స్ అనే వాళ్ళ కరికులం అంటే 8th 9th 10th అప్పుడే వాళ్ళకి ఇంటర్మీడియట్ సిలబస్ అంతా అయిపోయింది. సో అలా ఫౌండేషన్ మీరు కూడా చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్తో చదవాలి. ఇంగ్లీష్ నాకు రాదు అనుకోకూడదు. ఈరోజు 500 వెబినార్స్ ఇచ్చానంటే అది మా మా గురువు గారులు, మా తల్లిదండ్రులు ఆశీర్వాదాలే. ఆ సొసైటీ నాకు అమ్మ. ఈ రోజుటికి నాకు ఆ రోజు తినడానికి అన్నం లేదు నాకు. కొత్తకోట స్కూల్ పోటీ నడుచుకుంటా వెళ్ళిపోయే వాళ్ళం. 5 రూపాయలు లేక, ఛార్జీలకు లేక నడుచుకుంటా వెళ్ళిపోయే వాళ్ళం మేము. తరిగొండ నుంచి అంగళ్ళలో అట్లా షార్ట్ కట్ రూట్లో నడుచుకుంటా వెళ్ళిపోయే వాళ్ళము. అప్పుడు అట్లా అనిపించేది కాదు మాకు. ఆ స్కూల్కి వెళ్ళిపోవాలి, అక్కడ అన్నం అన్నం పెడతారు అనే ఒక రీజన్తోనే వెళ్ళిపోయే వాళ్ళము ఆ స్కూలుకు. ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను, అన్నం లేదు. 1989లో అన్నం లేదు తినడానికి. ఆ రోజు కూలి చేసుకుంటే కానీ మా పేరెంట్స్ మాకు అన్నం పెట్టలేరు. ఆ రోజు సాయంత్రం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళము, మా అమ్మ ఎప్పుడొస్తుంది, ఆ నూకలు ఎప్పుడు తెస్తుంది, దంచుతుంది, తింటాం, ఆ గంజి తాగుదామని ఎన్నో రాత్రులు ఆ గంజి కోసం వెయిట్ చేసేవాళ్ళము. ఈరోజు భగవంతుడు 4 వేలు మనకు నోట్లోకి వెళ్తున్నాయంటే ఆ గురుకుల పాఠశాల సొసైటీ మీరందరూ తెలుసుకోవాలి. గురువును గౌరవించాలి. మీరు మీరు పిల్లలు, మీరు ఫస్ట్ రావాలి. భవిష్యత్తులో బాగుపడాలంటే తిరగబడకూడదు. మీరు మీరు చాలా నాలాగా ఉండాలి. ఇప్పటికీ నేను నా గురువులు రవీంద్రనాథ్, చలపతి సారు, యుద్ధరాజు గురించి చెప్పగలుగుతున్నాను అంటే ఏంటి? వాళ్ళు వేసిన ఆ ఫౌండేషనే ఈరోజు నాకు
ఈ నాకు అన్నం పెడుతుంది. ఈ ప్రపంచ దేశాలని నేను తిరగలుగుతున్నాను. ఈ ప్రపంచ దేశాల్లో నేను వన్ ఆఫ్ ద మెంబర్గా ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతున్నాను. అలా మీరు కూడా చేయాలి మేడం. ఎనీ డౌట్స్ ఉన్నాయి మేడం ఇంకా ఏమ్మా పిల్లలకు? డౌట్స్ ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేస్తే మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు ఈడిపి గారు. ఎనీ డౌట్స్? బి కొత్తకోట, బి కొత్తకోట స్కూల్. మా స్కూల్ మేడం అది. ఎస్ సార్, అందుకనే అక్కడి నుంచి ఏమన్నా అడుగుతారు అని. మా బి కొత్తకోట వాళ్ళు మాట్లాడొచ్చు. సార్ నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ నేను అన్నమయ్య జిల్లా డిసిఓ సార్. నా పేరు ఉదయశ్రీ సార్. మేడం. మీరు చదువుకున్న స్కూల్ ఉన్న జిల్లాకు ప్రజెంట్ డిసిఓ. ఓ థ్యాంక్ యూ మ్యామ్. సార్ మీరు చెప్పిందంతా విని చాలా సంతోషమైంది. కాకపోతే కొంచెం ఇంకా ఏమైనా అక్కడ ఉన్న కెరియర్ ఆపర్చునిటీ ఏమైనా ఇంకొక క్లాస్ మా స్టూడెంట్స్ కి తీసుకుంటే బెస్ట్ అనుకుంటున్నా. ఖచ్చితంగా మేడం. ఇంటర్మీడియట్ పిల్లలకు నేను తీసుకుంటాను. వాళ్ళు ఐఐటిలో ఎయిమ్స్లో ఎలా క్రాక్ చేయాలనేది నేను ఒక్కరోజు ప్లాన్ చేయండి. ఖచ్చితంగా నేను వాళ్ళు ఖచ్చితంగా కొట్టే విధంగా నేను చేయగలుగుతాను. ఆ సబ్జెక్ట్ కూడా నేను చెప్పగలుగుతాను. నాకైతే 3 hours ఆర్గనైజ్ చేయండి. 3 hours మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇప్పటికీ నేను చెప్తాను ఆ సబ్జెక్ట్. వాళ్ళకున్న సిలబస్ మీద ఎంత ఈజీగా చదవచ్చో మనం కూడా ఐఐటీలో ఎందుకు చదవకూడదు అనే దాని మీద నేను వాళ్ళకి చెప్తాను. 3 hours నాకు ఇవ్వాలి మేడం. ఆఫ్టర్నూన్ 1 to 5, సారీ 2 to 5 ఇవ్వండి మేడం ఒక్కరోజు. స్టేట్ మొత్తం ఇంకొక విషయం సార్, మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి జీవితం ఇచ్చిన ఆ స్కూలు అంటే దాదాపు మీరు చదువుకొని వెళ్ళిపోయి 25 years అయింటదా? 10 years వరకు కూడా బాగుంది సార్. ఇప్పుడు కొంచెం బిల్డింగ్స్ అన్ని టోటల్ డిలాబిడేటెడ్ లో ఉన్నాయి. ఫండ్స్ కూడా కొద్ది ప్రాబ్లం ఉంది. వీలవుతే ఏమన్నా మొత్తం సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఒక డార్మెటరీ కట్టించండి సార్ స్టూడెంట్స్ కి. షూర్ మ్యామ్, షూర్ మ్యామ్. నేను డిసెంబర్లో వస్తాను, ఆ స్కూల్ విజిట్ చేస్తాను. 100% నేను హెల్ప్ చేస్తాను మ్యామ్. ఓకే షూర్ మేడం. అండ్ మేడం, ఈరోజు చెప్తున్నా, మన ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూల్లో ఎవరైతే 10th లో స్కూల్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి నేను 25,000 మీ ద్వారా నేను పిలిచి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మ్యామ్. అండ్ చిల్డ్రన్, మీరందరూ, నేను యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను. మన పిల్లలకి అందరికీ యూజ్ అవుతుంది. ఈ వీడియో కూడా మేడంను అడిగాను నేను. ఆ వీడియో కూడా నేను ఇందులో పోస్ట్ చేస్తాను. మీరు మీ పేరెంట్స్ చెప్పి, మీ బ్రదర్స్, మీ రిలేటివ్స్ అందరికి చెప్పి సబ్స్క్రైబ్ చేసి అందరూ ఫాలో అవ్వమని చెప్పండి. నాకే మనీ రాదు దాని ద్వారా. కాకపోతే మన సొసైటీ స్టూడెంట్ అనేది మీరు రికగ్నైజ్ చేసి, మాకు ఒక అన్న ఉన్నాడు అని ఫీలింగ్తో మీరందరూ మీ పేరెంట్స్ ద్వారా అందరికీ 25,000 స్టూడెంట్స్ ఉన్నారు కదా, 25,000 ఇంటూ 2 ఉన్నారు మీ ఇంట్లో. అమ్మా నాన్న ద్వారా నన్ను సబ్స్క్రైబ్ చేయించండి. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. నా స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేశారు, నా వీడియోస్ వింటున్నారు, ప్రపంచమంతా వింటున్నారు. ఇప్పుడు చూడండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో. జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి డాక్టర్ ఆసాది శ్రీనివాసులు అని టైప్ చేస్తే చాలు, మీరు చూడండి. ఇది నా ఛానల్, డాక్టర్ ఆసాది శ్రీనివాసులు, హెడ్ రీసెర్చ్ ఆఫ్ డేటా సైన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. 3.5K సబ్స్క్రైబర్స్ అండ్ నియర్లీ 500 వీడియోస్. నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా కూడా మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేస్తే చాలు, నా ఈమెయిల్, నా మొబైల్ నెంబర్ అన్నీ వస్తాయి మీకు. మీరు మీ పేరెంట్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేసి ఈసారి సెలవుల్లో, సమ్మర్ సెలవుల్లో మొత్తం నా వీడియోస్ వినాలి. మీరు విని ఫౌండేషన్ కోర్సు ఉన్న ఇంటర్మీడియట్ పిల్లలు, ఎస్పెషల్లీ 10th ఇంటర్మీడియట్ పిల్లలు, నేను ఐఐటి కోర్సులు కూడా పెట్టాను కొన్ని, అవి కూడా వినాలి మీరు. ఈ ప్రెజెంటేషన్స్ ద్వారా 500 వీడియోస్ ఉన్నాయి మేడం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పిల్లల్ని అడగమని చెప్పండి మేడం. వి కొత్తకోట వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారా? ఎవరికన్నా డౌట్లు ఉన్నాయా? ఎనీథింగ్ టు ఆస్క్ సార్? ఓకే, నో డౌట్స్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. మై టీచర్స్ ఆర్ హియర్. ఐ యామ్ వర్కింగ్ ఇన్ బి కొత్తకోట యాజ్ బయాలజికల్ సైన్స్ టీచర్. ఓ చెప్పండి సార్, మీ పేరు సార్? నా పేరు అబ్దుల్ లతీఫ్ సార్. ఓ పీజీటీ బయాలజీ, వర్కింగ్ యాజ్ పీజీటీ బయాలజీ.
రియలీ ఓకే సార్ ఓకే వెరీ ఇన్స్పైరింగ్ సార్. నిజంగా మీ కెరీర్, మీ కష్టపడే తత్వం కానీ, మీరుండే స్థితి చూస్తే నాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది సార్. మా పిల్లలు కూడా ఇక్కడ వింటున్నారు సార్ మీ హిస్టరీ అంతా. ఓకే వెరీ ఇన్స్పైరింగ్. నిజంగా మీరు చెప్తుండే చూస్తుంటే నాకే చాలా వంటేస్తుంది సార్. మీరు యు ఆర్ గెటింగ్ అట్ బయాలజీ యాజ్ వెల్ యాజ్ ఇన్ టెక్నికల్ సైడ్ కూడా సార్. డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకుంటే మిషన్ ఎస్ లెర్నింగ్ సార్ కానీ, వీటన్నింటి గురించి మీరు కవర్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ వండరింగ్ సార్. నిజంగా మీరు ఒకే రూట్ లో పోవడం లేదు, మల్టిపుల్ ఎస్ ఎస్ కేటగిరీస్ కవర్ చేశారు సార్. రియల్లీ వెరీ ఇన్స్పైరింగ్ సార్. థ్యాంక్ యూ ఫైనల్లీ సో మచ్. ఐఎమ్ వెరీ మాకు బయాలజీ మేడం సరస్వతి మేడము, ఫిజిక్స్ చలపతి వెంకటాచలపతి పీలర్ సార్ ఉండేవాళ్ళు. అచ్చా మా అచ్చా సార్. 1993 చెప్తున్నా నేను. అవునండి సార్, నేను 2000 లో జాయిన్ అయినా సార్ ఇక్కడ. ఓ అప్పుడు ఓకే ఓకే. అప్పుడు ఆ మీరు కొత్తకోట చెప్పారు స్కూల్లో సార్. నా పేరు బోర్డులో ఉంటుంది చూడండి, ఆసాది శ్రీనివాసులు 1993. అచ్చా అచ్చా సార్. మీరు చెప్పిన రవీంద్ర సార్ కూడా ఇక్కడ ప్రిన్సిపల్ గా వర్క్ చేసేటప్పుడు నేను జాయిన్ అయినా సార్ ఇక్కడ. అవును 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 అవును. నేను వెరీ ప్రౌడ్లీ ఐ కెన్ సే దట్ వర్క్డ్ అండర్ హిమ్ సార్. రియల్లీ ఎస్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. నైస్. ఎనీ అండ్ డౌట్స్ ఫ్రమ్ స్టూడెంట్స్? ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఆర్ దేర్. నా ఏమ్మా పిల్లలు ఏమన్నా వాళ్ళందరూ. డౌట్స్ ఉన్నాయా? దీన్ని హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. అన్మ్యూట్ ఆప్షన్ చూడండి ఏమైనా హ్యాండ్ రైజ్లు ఉన్నాయండి. సార్ ఓకే సార్. మ్యామ్ ఓకే ఇంటర్మీడియట్ పిల్లలకు సపరేట్ గా చేయండి మేడం ఒక సెషన్. ఓకే సార్, నేను వాళ్ళకి తప్పకుండా సార్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నేను వాళ్ళకి కొంచెం మోటివేట్ చేస్తాను మేడం. బయాలజీ అవి అన్ని రెడీ చేశారు. మా పాపకు నేను ఓకే ప్రజెంటేషన్స్ ఇస్తాను మేడం. ఓకే నేను మా సార్. పాప ఫస్ట్ రావడానికి కారణము నేను బాగా పుష్ చేస్తుంటాను. ఓకే సార్ సార్. ఎంటెక్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అంటే ఏంటి చెప్పండి సార్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెలిజెంట్ బిహేవియర్ ఇన్ ఏ మషిన్. The science and engineering to develop intelligent based kind of applications just like a humanoid robot. అంటే ఎస్ ఏంటి? కృత్రిమంగా మనం ఇచ్చే ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఒక ఇంటెలిజెంట్ కైండ్ బేస్డ్ అప్లికేషన్. ఒక ఎగ్జాంపుల్, సోఫియా అనే ఒక రోబోట్ సౌదీ అరేబియాలో సిటిజన్షిప్ తీసుకునింది. ఆమె వంట చేస్తుంది, ఆమె డ్యాన్స్ వేస్తుంది, ఆమె క్లీన్ చేస్తుంది. సోఫియా ఈజ్ ఏ హ్యూమనాయిడ్ రోబోట్. As a programmer, we are developing instructions according to our requirement and solving the intelligent kind of based applications. That is called MTech. Intelligent systems is nothing but artificial intelligence. Science and engineering to develop intelligent based applications. So many applications, not only suppose you are entering into the VIP building, doors are automatically opening. What is that reason? There are some cameras sensing the information and keeping in the database and applying our instructions of artificial intelligence. Then doors are automatically opening because of intelligent behavior. Intelligent systems is nothing but artificial intelligence, nothing else. థ్యాంక్ యూ ఎవరు సార్. మేడం అడిగింది ఆ డౌట్? ఉదయశ్రీ మేడం అండి, ఓహో డిసిఓ. ఓ థ్యాంక్ యూ మ్యామ్. ఇట్స్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. I thought that it was useful for all the students. That's why. ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. Actually, they know about the fundamentals of AI and machine ఎస్ మ్యామ్, learning. ఎస్ అవన్నీ మ్యామ్. చెప్పాను యు ఆర్ సార్. అబ్సల్యూట్లీ రైట్ మ్యామ్. బట్ యు ఆర్ ఎంటెక్ అబ్సల్యూట్ లో బికాస్ ఎస్ మ్యామ్. ఇప్పుడు ఎంటెక్ లో లేటెస్ట్ అదొక కోర్స్ టెక్నాలజీస్ లో అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏ మేడం, సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ చెప్తున్నా చూడండి. ఎక్స్ప్లైనబుల్ ఏఐ, ట్రాన్స్ఫర్ లెర్నింగ్, ఫెడరేటెడ్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, లేటెస్ట్ వన్ జనరేటివ్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ చెప్తున్నా మేడం. ఇప్పుడు వాటి మీద నేను ప్రజెంటేషన్స్ ఇస్తున్నాను, అప్లై చేస్తున్నాను, రీసెర్చ్ ఆర్టికల్స్ రాస్తున్నాను. జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి డాక్టర్ ఆసాది శ్రీనివాసులు అని టైప్ చేస్తే 200 రీసెర్చ్ ఆర్టికల్స్ ఇన్ సైంటిఫిక్ రిపోర్ట్స్, IEEE పేపర్స్ అండ్ స్ప్రింజర్ జర్నల్స్, ఎల్స్వియర్ జర్నల్స్, హిందావి,
+1 journals, so many it will, you will get it. రీసెంట్ గా కురుగుంట జేసీ నుంచి మా స్టూడెంట్ ఒక అమ్మాయి బ్రాహ్మణ్ అని చెన్నైలో ఈ కోర్స్ తీసుకుంది సార్. Madam, ma'am. అందుకని Excellent, కొంచెం ma'am. పిల్లలందరికీ అది యూస్ఫుల్ అవుతుంది. చాలా యూస్ఫుల్ మేడం. వండర్ఫుల్ క్వశ్చన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ సచ్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. గివ్ హర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ మ్యామ్. ఎనీ డౌట్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్యాకల్టీ మెంబర్స్? నో సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. Yes, చాలా చాలా తక్కువ టైంలో మిమ్మల్ని అప్రోచ్ అయ్యాము. ఈవెన్ Yes, దో ma'am. ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ మీరు మన పిల్లలకి అందుబాటులోకి రాగలిగారు. అండ్ సార్ కి చాలా లేట్ నైట్ నడుస్తుంది. అయినప్పటికీ పర్లేదు. కూడా టైం మారుస్తామన్నాము. అయినా సరే వద్దు, మీ షెడ్యూల్ మీరు మార్చుకోవద్దు, మన పిల్లలకి ఏ షెడ్యూల్ అయితే ఇచ్చారో అదే ఇవ్వండి అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద Yes, సొసైటీ. ma'am. Yes, ma'am. Thank you so much, ma'am. Okay, madam. తుని That's all, బాయ్స్ వాళ్ళు ఏంటో డౌట్ అడుగుతారంట సార్. ఒక చిన్న doubt. మేడం అడగమని చెప్పండి మేడం. తుని బాయ్స్ అన్మ్యూట్ అయిందమ్మా, మీకు మాట్లాడండి. ఏ స్కూల్ మేడం? ఏ స్కూల్ మేడం? తుని బాయ్స్ ఈస్ట్ కదా. ఈస్ట్ గో. తుని ప్లీజ్ అడగండి. సార్ మీ యొక్క చెప్పండి సార్, మీ వాయిస్ రావడం లేదు. ఒకే రూమ్ లో 2 ఓపెన్ చేశారు. సార్ మీరు రెండు ఓపెన్ చేసుకుని ఉన్నారు సైట్స్, అందుకనే రీసౌండ్ వస్తుంది. ఆయన ఏంటో చెప్తున్నారు. సార్ సార్ ఎక్కడ ఉన్నారు మేడం? సార్ తెలియడం లేదు. సార్ తుని చెప్పండి. బాయ్స్ తుని సార్ బాయ్స్ నమస్తే. ఒక సిస్టమే ఓపెన్ చేసుకోండి సార్. ఇవ్వండి. సార్ ఎవరు? సార్ నమస్తే, బాగున్నాం సార్. అన్మ్యూట్ చేయండి. నేను ఒక సెషన్ లో ఉన్నాను. మీరు సార్? ఓకే సార్, ఓకే సార్, ఓకే. తుని Okay, bye, బాయ్స్ అన్మ్యూట్ చేయండి సార్. ఇచ్చాను. తుని బాయ్స్ అన్మ్యూట్ అయిందండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ మీరు సార్ గుడ్ ఈవినింగ్. చెప్పండి, మీరు మీ క్వశ్చన్ చెప్పండి ఫస్ట్. నాకు అర్థం కావడం లేదు, మీ క్వశ్చన్ చెప్పండి. మేడం పిల్లలకు మళ్ళీ షెడ్యూల్ ఉంటుంది కదా మేడం, మరి ఓకే డిస్టర్బ్ సార్. అవుతుందేమో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిల్లలు మీరందరూ ఈసారి సమ్మర్లో డాక్టర్ ఆసాది శ్రీనివాస్ లెక్చర్స్ అన్ని వినాలి, సబ్స్క్రైబ్ చేయాలి, మీ పేరెంట్స్ చెప్పాలి, మీ రిలేటివ్స్ చెప్పాలి. 25,000 మెంబర్స్ నేను చూడాలి నా అకౌంట్లో. ఇది స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మేడం మీరు చెప్పండి మేడం, ఇన్స్ట్రక్షన్స్ ఇంకేమైనా ఉంటే పిల్లలకు. అంతే కదా మేడం? అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే మేడం. బాయ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్ మేడం. క్లోజ్ చేయండి సార్. సార్ అదంతా This is my laboratory. This is my laboratory. Still I am in university. సో మా పిల్లలందరూ ఉన్నారు, కనబడుతున్నారు. మా బిడ్డలు మీరందరూ మా బిడ్డలు. అమ్మా చూడండి ఎంత బాగున్నారు మా బిడ్డలు. బాగా చదవాలి మీరు, బాగా చదివి ఫస్ట్ రావాలి మీరు, నాలాగా రావాలి మీరు, బాగా చదవాలి. చిట్టి తల్లులు చూడండి, చిట్టి తల్లులు. మా పాప చూడండి స్టేట్ ఫస్ట్. మీరు రావాలి, మీరు కూడా రావాలి. ఈసారి స్టేట్ ఫస్ట్ రావాలి. నేను డబ్బులు ఇవ్వాలి. ఎవరు వస్తారో మరి. నా బిడ్డలు ఇంతమంది ఉన్నారు చూడండి. అమ్మా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్. మేడం గారు, చాలా థ్యాంక్స్ మేడం. మీరు ఇట్లా ఆర్గనైజ్ చేసిన దానికి. నేను ఇన్ని రోజుల తర్వాత నా పిల్లల్ని కలుసుకోవడానికి చాలా సంతోషము. ఉంటాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యా. యూ.